ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ సాయంకాలపు ఆరాధనకి మిమ్మల్ని ఆల్ఫా ఏజెస్ సంఘం తరపున ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ప్రేషిత ప్రారంభ ప్రార్థన చేస్తాం. పాటలు పాడి ప్రభుని ఆరాధన చేద్దాం. ఆపది కాలమున తన పర్ణశాలలో దాచిన పాట పాడుతూ ప్రభు ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేదే లేదు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నీచమునిపై ఆనుకొని నిశ్చింతగా సాగెదను. నిత్యమునిపై ఆనుకొని నిశ్చింతగా సాగెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. లెక్కించలే అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై
నేను ఏమి అర్పింతును లెక్కించలేని అద్భుతములు మగువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. స్వస్యమైన నీచ ప్రేమను నాపై చూపిన దేవుడవు, స్వస్యమైన నీచ ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలదిగా స్తోత్రములు నిరతం నీకే ప్రభువా, హల్లెలూయా. కోట్ల కొలది స్తోత్రములు నిరతం నీకే ప్రభువా. హల్లెలూయా. అందరూ పాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్వతాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన తన పర్ణస్థానంలో తన చాటున మనల్ని దాచి మరి మనల్ని క్షేమంగా ఉంచిన దేవుడితో సమానమైన వారు ఎవరు లేరు. ఆయన స్తుతిస్తూ లోకంలో బంగారము ధనము మరి లేకపోతే ఏది తీసుకుని వచ్చినా ఆయనకి సాటి ఏది కూడా కాదంతే. దేవుడితో సమానమైనది ఏది కూడా లేదు మనకి. కనుక ప్రభుని స్తుతిస్తూ పాట పాడతాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో లేరెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వతంత్రములు ఒకటయ్యగసిన నీతో తాగలవా. లోక బంగారము ధన
పోగేసిన నీతో సరితూగునా జీవనదులన్నీయు సంగములు ఒకటై ఎగసిన నీతో తాపగలవా నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేని పాప పరిహారార్థం శిలువ మరణముని తిరిగి లేచినట్టి దైవనరుడెవరు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేని పాప పరిహారార్థం శిలువ మరణముని తిరిగి లేచినట్టి దైవనరుడెవరు నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా విమోచకుడు నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా విమోచకుడు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నేను వెదకాకున్నా నాకు దొరికితివి నేనే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నీకు గాయాలు చేసి తరచు రేపితివి నన్నెంతో సహించి క్షమించితివి నేను వెదకాకున్నా నాకు దొరికితివి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నీకు గాయాలు చేసి తరచు రేపితివి నన్నెంతో సహించి క్షమించితివి లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమారించిన నీవేగా చాలిన దేవుడవు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమారించిన నీవేగా చాలిన దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన హల్లెలూయా హల్లెలూయా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు మరొక పాట పాడి ప్రభువుని స్తుతిద్దాం సర్వ సమృద్ధి గలవాడా నా అభివృద్ధిని కోరుకునేవాడా నిజంగా మన మంచిని కొందరు కోరుకోరు లేకపోతే మన అభివృద్ధిని చూసి కొందరు అసూయ పడతారు వ్యసన పడతారు మన మేలు కంటే ఎక్కువగా కొంతమంది మన కీడునే కోరుతా ఉంటారు కానీ మనము అభివృద్ధి చెందాలని మనం మేలు కోరేవారు 100% మన మేలు కోరేవారు ఎవరయ్యా అంటే దేవుడు మాత్రమే అది యేసు ప్రభువు యొక్క గొప్పతనం నిజంగా మన మేలు కోరే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు కనుక దేవుడు స్తుతిస్తూ
మరి అది గ్రహించి మరి నీ పాదాలపై ఇలా ఒరిగాను అని చెప్పి ఈ కీర్తనకాడు మరి రాస్తూ ఉన్నాడు. నిజంగా మనం కూడా మరి అదే విధంగా దేవుని పాదాల చెంతకు వచ్చి ఆయన గణపరచవలసిన వారిని సర్వ సమృద్ధి గలవాడ అభివృద్ధి కోరుకునేవాడు. సర్వ సమృద్ధి గలవాడా నాభివృద్ధి కోరుకునేవాడా, సర్వ సమృద్ధి గలవాడా నాభివృద్ధి కోరుకునేవాడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, సర్వ సమృద్ధి గలవాడా నాభివృద్ధి కోరుకునేవాడా, సర్వ సమృద్ధి గలవాడా నాభివృద్ధి కోరుకునేవాడా, సకల సంపదలకు నిలయం నీవని, షరతులు లేని సాయం నీదని, సకల సంపదలకు నిలయం నీవని, షరతులు లేని సాయం నీదని ఎరిగి తిని గ్రహించి తిని, ఎరిగి తిని గ్రహించి తిని, నీ పాదాలపై ఇలా ఒరిగి తిని, నీ పాదాలపై ఇలా ఒరిగి తిని. అందరం పాడదామా? యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, సర్వ సమృద్ధి గలవాడా నాభివృద్ధి కోరుకునేవాడా, యేసు సర్వ సమృద్ధి గలవాడా నాభివృద్ధి కోరుకునేవాడా, మనుషుల వంటి వాడవు కావని, నీ వంటి వారు ఎవరు లేరని, మనుషుల వంటి వాడవు కావని, నీ వంటి వారు ఎవరు లేరని ఎరిగి తిని గ్రహించి తిని, ఎరిగి తిని గ్రహించి తిని, నీ పాదాలపై ఇలా ఒరిగి తిని, నీ పాదాలపై ఇలా ఒరిగి తిని, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, సర్వ సమృద్ధి గలవాడా నాభివృద్ధి కోరుకునేవాడా, సర్వ సమృద్ధి గలవాడా నాభివృద్ధి కోరుకునేవాడా, అడుగు వాటి అన్నిటికంటేను అధికముగా నాకు ఇచ్చువాడవని, అడుగు వాటి అన్నిటికంటేను అధికముగా నాకు ఇచ్చువాడవని ఎరిగి తిని గ్రహించి తిని, ఎరిగి తిని తిని, నీ పాదాలపై ఇలా ఒరిగి తిని, ఆమె నీ పాదాలపై ఇలా ఒరిగి తిని. మనసులోంచి పాడదాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా,
గలవాడా, నా అభివృద్ధి కోరుకునేవాడా, సర్వ సమృద్ధి గలవాడా, నా అభివృద్ధి కోరుకునేవాడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్య అందరం కలిసి పాడదామా? యేసయ్య ప్రతి ఒక్కరు కూడా మన మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని దేవుని ఆరాధన చేద్దాం. మనసు నుంచి పాడదాం. యేసయ్య అనే నామములో శక్తి, అధికారం ఉంది, స్వస్థత ఉంది, రక్షణ ఉంది, విడుదల ఉంది. హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా. అవును ప్రేమన దేవుని, హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు. కొన్ని నిమిషాలు, జస్ట్ కొన్ని నిమిషాలు మాత్రమే ప్రభుని కనపరుద్దాం, ఆరాధన చేద్దాం మనం. హల్లెలూయా. నిజముగా గడిచిన రాత్రి అంతయు కూడా మనము దేవుని సన్నిధిలో గడిపే కృపనిచ్చాడు మనకి దేవుడు. హల్లెలూయా. నిద్రపోయి ఎంతో మంది మన వలె పడుకొని ఉదయాన్నే మన వలె లేవలేకపోతున్నారు తెలుసా. ఆ నిద్రలోనే ప్రాణాలు విడుస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అర్ధరాత్రి వేళ అపాయకరమైన నేను క్షేమంగా ఉన్నట్టే నిజం దేవుని కృప. హల్లెలూయా. యేసయ్యానికి ఏమి ఇవ్వగలము నాయన. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన నీకే యేసు, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసు, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నా సృష్టికర్త ఆరాధన, నా రక్షణకర్త ఆరాధన, నా సృష్టికర్త ఆరాధన, నా రక్షణకర్త, నా జీవనదాత, నా జీవనదాత ఆరాధన, నా విముక్తిదాత, నా విముక్తిదాత ఆరాధన యేసు, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసు, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నా స్తుతులకు పాత్రుడా ఆరాధన, నా స్తోత్రార్హుడా ఆరాధన, నా స్తుతులకు పాత్రుడా, నా స్తోత్రార్హుడా, నా ప్రాణమిత్రుడా ఆరాధన, నా ప్రాణమిత్రుడా ఆరాధన, నా ప్రాణప్రియుడా ఆరాధన, నా ప్రాణప్రియుడా ఆరాధన, ఆరాధన యేసు, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన యేసు, ఆరాధన.
ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నా పరమా తండ్రి ఆరాధనా, నా ప్రభువా యేసయ్యా ఆరాధనా. నా పరమా తండ్రి నా ప్రభువా యేసయ్యా, నా పరిశుద్ధాత్ముడా ఆరాధనా, నా పరిశుద్ధాత్ముడా ఆరాధనా, నా ప్రేమ పూర్ణుడా ఆరాధనా, నా ప్రేమ పూర్ణుడా ఆరాధనా. ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసు ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసు ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసు ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అవును యేసయ్యా, పరమ తండ్రి నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా నీకే ఆరాధన. అయా ఈ సాయంకాలపు వేళ తండ్రి మీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభు, మీ నామాన్ని ఘనపరుస్తున్నామయ్యా, మీ నామాన్ని మహిమపరుస్తున్నామయ్యా. దేవానికి ప్రభు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మా స్తుతుల పైన మీరు ఆశీనులైనందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క స్తుతి ఆరాధన యేసు క్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సమలో దేవుని వాక్యాన్ని విందాం. దైవజనులు రెవరెండ్ సతీష్ బాబు గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారా? రాత్రి మనం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రార్థన చేయగలిగే కృప దేవుడు మనకి అనుగ్రహించారు. ఆమె నిజంగా దేవుని కనికరం, ఆయన కృప మన పట్ల దేవుడు కనపరిచారు. వయసులో అందరూ రెస్ట్ తీసుకున్నారా? వెరీ గుడ్, మంచిది. దేవుని మహాకృప మనం బ్రతుకున్నామంటే కదండి, అవునా కాదా?
ప్రతిదినం దేవుడు మనతో ఉండి మనలను నడిపిస్తూ ఉన్నారు. అది ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఆ ప్రేమ కలిగిన దేవుని ఆరాధించడం ఎంత ఆశీర్వాదం మనకి. సో ఈ సాయంత్రకాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం, నేర్చుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒక్కొక్కరు 2 వచనాలు చదవండి. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరముకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనీనా కుమారుడునగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేశాను. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు వైతిరి కదా. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుతున్నవి. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. మరియు ఆయా పట్టణములలో చదవండి మరలా ఎవరొకరు వెంటనే. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యోధావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగును ఆజ్ఞాపించాను. మీరు యెహోవా నియమమును బట్టియే గాక కానీ మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనక మీరు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండును గాక. హెచ్చరిక నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌత్యం లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకునేవాడు కాడు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకు సందేహాంశములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీయులోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరుల ఎండ్ల పెద్దలలోను కొందరిని నియమించి వారికి లాగున ఆజ్ఞాపించెను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోను యథార్థ మనస్సుతోను మీరు ప్రవర్తింపవలెను. నరహత్యను గూర్చియు ధర్మశాస్త్రమును గూర్చియు ధర్మమును గూర్చియు కట్టడలను గూర్చియు మీ సహోదరులు తెచ్చి ఏ సంగతినే గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదకి మీ సహోదరుల మీదకిను కోపం రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరు ఇలా చేసిన యెడల అపరాధులు కాక ఎందురు. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుచు మీ మీద ఉన్నాడు. యోధా సంతతి వారికి అధిపతియు ఇస్మాయేలు కుమారునగు జబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్. ఆమేన్. వాక్యం చదివినటువంటి వారందరికీ ప్రభునామములో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.
యెహోషాపాతు, ఆయన యోధా రాజు. ఆయన యెహోషాపాతు యోధా రాజు. ఆయన మనం చదువుతున్నటువంటి వాక్యంలో యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందున్న తన నగరకు తిరిగి వచ్చాడంట. అపాయము లేకుండా అనే మాట వాడబడింది. ఎందుకు వాడబడిందంటే ఆ మాట, యెహోషాపాతు ఏం చేశాడంటే ఆహాబుతో వియ్యమందాడు. ఇజ్రాయేలు రాజు ఆహాబుతో వియ్యమంది. ఆహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆహాబు అంటాడు, నా శత్రువుతో యుద్ధం చేయడానికి నువ్వు వస్తావా అన్నప్పుడు, సరే వస్తానంటాడు. వస్తానన్నప్పుడు వారు ఆ దేవుని ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అని యెహోషాపాతు అడిగినప్పుడు ఆయన అంటాడు ఉన్నారంటాడు. అప్పుడు ఆ యెహోవా ప్రవక్తలకు కాకుండా వేరే ప్రవక్తల్ని ఆహాబు పిలిపించినప్పుడు వారు మీరు వెళ్ళండి మీకు విజయం వచ్చిందని చెప్తారు. మరలా దేవుని యెహోషాపాతు అంటాడు వీళ్ళు కాదు యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఆ యెహోవా ప్రవక్త అనేటువంటి వ్యక్తిని పిలిచినప్పుడు ఆయన చెప్తాడు ఏంటంటే మీరు వెళ్ళటం మంచిది కాదు, రాజా నువ్వు చచ్చిపోతావు అని చెప్తే అప్పుడు ఆయన అంటాడు ఆహాబు చూసావా నేను చెప్పిన దానికి ఈయన అంత వ్యతిరేకంగా చెబుతాడు, అందుకే నేను ఈయన అడగను, ఈయన ఎప్పుడు కూడా నా మేలు మంచి చెప్పండి నాకు ఎప్పుడు కూడా కీడు జరిగిద్దనే చేస్తాడు, నేను కోరుకున్నది చెప్పడు ఈయన అని చెప్పి ఆహాబు యెహోషాపాతు అంటాడు. సరే అయినప్పుడు ఈయన కూడా యుద్ధానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు యెహోషాపాతు ఏమో రాజవస్త్రాల మీదే వెళ్తాడు. ఆహాబు ఏం చేస్తాడంటే రాజవస్త్రాలు ధరించుకోకుండా ఆయన మామూలు వస్త్రాలు ధరించుకొని వెళ్తాడు. ఇప్పుడు శత్రువులు ఏం చేస్తారంటే యెహోషాపాతు ఇజ్రాయెల్ రాజు అనుకొని ఆయన్ని చంపటానికి పాపం ఆయన గుమ్మి కొడతారు. మొత్తానికి ఆ సమయంలో యెహోషాపాతు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ శత్రువులు ఓకే ఇతడు ఇజ్రాయెల్ రాజు కాదు అని గుర్తెరిగి వదిలిపెడతారు. ఒక సైనికుడు ఏం చేస్తాడంటే బాణం వేసేసరికి ఆ బాణం అనుకోకుండా ఆహాబు గుండెల్లో గుచ్చుకుంటుంది. వాస్తవంగా అక్కడ చనిపోవాల్సింది ఎవరంటే యెహోషాపాతు. ఎందుకు? రాజు వస్త్రాల్లో ఉంది యెహోషాపాతు, సైనికుల చేతికి చిక్కింది యెహోషాపాతు. కానీ దేవుడు ఏం చేశాడంటే యెహోషాపాతు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు యెహోషాపాతుని తప్పించాడు. అందుకే అక్కడ రాయబడిన 19వ యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందు తన నగరకు తిరిగి వచ్చాడంట. అది అంటే అపాయం వచ్చింది, వాస్తవంగా దేవుడు అపాయం నుంచి తప్పించాడు. చూడండి ఆ మాట 30వ వచనం 18వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుతాను చూడండి నాన్న, లేకుంటే కిరణ్ చదువమ్మా. ఇజ్రాయేలు రాజు నేను మారువేషము వేసుకొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనిమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసుకొనెను. తరువాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు మీరు ఇజ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయుడి, అదములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడా ఉన్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతనిని చుట్టుకొనిరి. గాని యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేశాను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయిరి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి ఇజ్రాయేలు రాజును అతని కవచపు బందుల సొందున కొట్టగా అతడు నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపోమ్మని తన సారథితో అనెను.
ఆ దినమున యుద్ధము ప్రబలమాయను. అయినను ఇజ్రాయేలీ రాజు అస్తమయము వరకు సిరియనులకు ఎదురుగా తన రథమునందు నిలిచాను. ప్రొద్దు గ్రుంకు వేళ అతడు చనిపోయాను. ఆమేన్. గమనిస్తే ఇక్కడ మనం దేవుని ప్రజలారా, వాస్తవంగా చనిపోవాల్సింది ఎవరు ఇక్కడ? యెహోషాపాతు. అవునా కాదా? యెహోషాపాతు చనిపోవాలి, ఆహాబు బ్రతకాలి. ఎందుకు? ఆహాబు వాస్తవంగా చచ్చిపోవాల్సింది ఆహాబే. శత్రువులు గురెవరు? ఆహాబే, యెహోషాపాతు కాదు. కానీ ఆహాబు ఏం చేశాడు? అతి తెలివిగా మారు వేషం వేసుకొని యుద్ధానికి వెళ్ళాడు. యెహోషాపాతునేమో రాజవస్త్రాలు ధరించుకోమన్నాడు. అంటే ఇప్పుడు ఆహాబు యొక్క ఉద్దేశం ఏంటి? చచ్చిపోతే యెహోషాపాతు చచ్చిపోతాడు, నేను బతుకుతానన్న ఆలోచన. ఆహాబు ప్లాన్ వేసినటువంటి ప్లాన్ అక్కడ వర్కౌట్ అవ్వాల. ఎందుకు? మన మనుషుల ప్రణాళికలు తారుమారు చేయగలిగింది ఎవరు? దేవుడు. కొంతమంది బ్రతకాలని ప్రయత్నం చేస్తారు, కానీ వారు బ్రతకలేకపోతున్నారు. కొంతమంది చావాలనుకుంటారు, కానీ వారు చావటం లేదు. అవునా కాదా? కొంతమంది అంటారు, నేను ఎందుకు బ్రతుకున్నా నాకు అర్థం కావట్లేదు, చస్తే బాగుంది అంటారు, కానీ దేవుడు వాళ్ళని తీసుకోవట్లా. కొంతమంది ఏమో బ్రతకాలని ఉందండి మాకు, బ్రతికించండి అంటే వాళ్ళు చచ్చిపోతున్నారు. దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు, దేవుని ఉద్దేశాలు మనం అర్థం చేసుకోలేం. అయితే ఏం జరిగినప్పటికీ దైవ చిత్తానికి మనం దైవ అధికారానికి ఒప్పుకోవాలంతే. అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఇక్కడ చెప్పబోయే కొన్ని మాటలు ఏంటంటే, శత్రువు మనల్ని చంపాలని ప్రయత్నం చేయొచ్చు, కానీ నీవు కలిగినటువంటి ఆ పరిస్థితుల్లో నీవు గాని దేవునికి ప్రార్థన చేసినట్లయితే యెహోషాపాతులాగా దేవుడు మనం తప్పిస్తాడు. ఆమేన్. ఏం చేశాడు దేవుడు? దేవుడు ఏం చేశాడంటే, దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్టు చేశాడంట. 31 వచ్చిన చివరిలో 32 వచ్చిన ఎలా చేశాడు దేవుడు? రథాధిపతులు అతడు ఇజ్రాయెల్ రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయి, అది జరిగింది. అంటే చూడండి, దేవుడు అంటే యుద్ధం చేసే వాళ్ళు ఆలోచన చేస్తారా? యుద్ధంలో ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటా ఒకళ్ళొకళ్ళు చంపుకుంటా ఉంటే వీడు నిజంగా రాజా కాడా అని ఆలోచన చేస్తారా? దొరికిన చంపుకుంటా వెళ్తారు. కానీ చూడండి, ఆ యొక్క పరిస్థితుల్లో కూడా, ఆ యొక్క స్పాట్ లో దేవుడు ఆ రథాధిపతులకు అసలు ఈ ఆలోచన ఇచ్చాడు. చంపాకండి రిటర్ని, వీడు ఇజ్రాయెల్ రాజు కాదురా, ఆహాబు కాదు, వీడు యెహోషాపాతు, వీడిని చంపాకండి అని చెప్పి జస్ట్ ఆ మూమెంట్ లో దేవుడు వారికి ఆలోచన కలుగు చేశాడు. జస్ట్ లాస్ట్ మూమెంట్. మనకి ఒక చివరి క్షణంలా గడుస్తూ ఉంది కదా. అయితే మనం ఏం చేయాలా? ప్రతి క్షణం యెహోవాకు మొర్ర పెడుతూ ఉన్నప్పుడు యెహోవా మనం తప్పిస్తూ ఉంటాడు. ఆమేన్. మనకి రాకూడనటువంటిది అది, ఆ ప్రమాదం. మనకు వచ్చిందని మనకు వస్తుంది, భయం వేస్తుంది. కానీ ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రమాదం యొద్దకు రాకుండా తప్పించాడు, ఆ అపాయం యొద్దకు రాకుండా తప్పించి వేస్తాడు, ఆ కీడుని యొద్దకు రాకుండా తప్పించి వేస్తాడు, ఆ హాని నీకు జరగకుండా తప్పించి వేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకి నువ్వు మొర పెడితే ఆ కీడు, ఆ అపాయం, ఆ వ్యాధి మనకు రాకుండా దేవుడు తప్పిస్తాడు. అది ఎలా తప్పిస్తాడని మనకు తెలియదు, కానీ మనం చేయాల్సింది ఏంటంటే మొర్ర పెట్టటం, అంటే దేవునికి ప్రార్థన చేయటం. అయ్యా, యెహోషాపాతు ఎంత భయంతో ప్రార్థన చేసి ఉంటాడు.
అంటే ఆలోచించండి. ఇంకా ఆ మూమెంట్ లో ఇక చచ్చిపోతాను అనుకున్నాడు, కానీ వెంటనే తండ్రి నాకు సహాయం చేయయ్యా, తండ్రి నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేశాడు. గుండె ఎంత స్పీడ్ కొట్టుకొని ఉంటుందో. అయితే దేవుడు ఆ చివరి మూమెంట్ లో అతని ప్రాణము పోకుండా కాపాడాడు. ఈ దినాల్లో కూడా ప్రియ దేవుని ప్రజలారా, అయ్యా భయంకర పరిస్థితుల్లో మనం వెళ్తున్నాం నిజమే. అయితే ఆ పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన ఆ పరిస్థితుల నుంచి నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను తప్పిస్తాడు. యెహోషాపాతుకు అపాయము రాకుండా తప్పించిన దేవుడు నీకు కూడా ఏ అపాయము రాకుండా ఆయన తప్పిస్తాడు. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు కానీ మరలా రేపు నుంచి మళ్ళీ అందరూ ఉద్యోగాలకు వెళ్ళాలి. భయం 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 భయం. దేవాతి దేవుడు నీతో ఉన్నాడని మాత్రం మర్చిపో. ఆయన నీకు సహాయము చేస్తాడు. ఏ అపాయము నీ దగ్గరికి రాకుండా ఆయన కాపాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నువ్వు బయటికి వెళ్ళాలి, పనుల నిమిత్తం బయటికి వెళ్ళాలి, ఉద్యోగ నిమిత్తం బయటికి వెళ్ళాలి. అయితే నీవేం చెయ్యాలని అంటే యెహోవా దేవుని సహాయాన్ని కోరుకోవాలి, దేవునికి మొర్ర పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి మొర్ర పెడుతూ ఉంటావో దేవుడు రాబోయేటువంటి ప్రతి కీడు నుంచి నేను తప్పిస్తూ ఉంటాడు, అపాయం నుంచి తప్పిస్తూ ఉంటాడు, అనారోగ్యం నుంచి తప్పిస్తూ ఉంటాడు, వైరస్ నుంచి తప్పిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దైవ చిత్తం అయితే మరణించడం ఓకే, ప్రభు స్తోత్రం. కానీ దైవ చిత్తము కానప్పుడు దేవుడు ఆ అపాయము, ఆ ప్రమాదము, ఆ అనారోగ్యము నీకు రాకుండా, నీ దరికి చేరకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఒకవేళది నీ చుట్టూ ఆవరించి ఉండొచ్చేమో, యెహోషాపాతును ఆవరించినట్లుగా. ఇక నీకు గుండె ఆగిపోయినంత పని అవుతుందేమో, అయినా పర్లేదు, నువ్వు ధైర్యంగా ఉండు. చివరి మూమెంట్ లోనైనా నా దేవుడు అద్భుతం, మన దేవుడు అద్భుతం చేయగలిగిన వాడు. అవునంటారా కాదంటారా? లాస్ట్ మూమెంట్ లో కూడా యేసు అద్భుతం చేస్తాడా లేదా? ఎస్, ఆయన అద్భుతం చేయగలడు. కనుక అపాయకరమైన సమయాలలో ప్రతి పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేయండి. ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. మనుషులు ఎటువంటి వారంటే, మనుషుల స్వభావం ఎటువంటిదంటే, కష్టాలు వచ్చినప్పుడు రాత్రి పగలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు. కష్టాలు తీరిపోయిన తర్వాత టైం లేదండి, మాకు కుదరదండి అంటారు ప్రార్థన చేయటానికి. అవునా? వాస్తవం కాదా? 100% వాస్తవం అది. అదే తన కష్టం రానిండి వాళ్ళకి 24 గంటల ప్రార్థనలైనా ఉంటారు. ఇంకేమైనా పాస్టర్ గారు ఉదయం కూడా ప్రార్థన పెట్టొచ్చు కదా, సాయంత్రం మళ్ళీ ఇంకొక ప్రార్థన పెట్టొచ్చు కదా అంటారు. వాళ్ళకి ఆ సమస్య తీరిపోయిన తర్వాత ఏంటి బ్రదర్ ప్రార్థనలో ఏకీపించలేదంటే, కుదరలేదండి, రెస్ట్ లేదండి అంటారు. అంతకుముందు కూడా నీకు రెస్ట్ లేదుగా. రెస్ట్ లేకపోయినా సమస్య ఉంది కనుక నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశావు, ఏకీభవించావు. ఇప్పుడు రెస్ట్ ఉన్నా కూడా ప్రార్థనలు ఏకీభవించలేకపోతున్నారు చాలా మంది ప్రజలు. స్వభావం అలా ఉంది. ఏదేమైనా దేవుడి ప్రజల దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆమేన్, ఆమేన్. మీరు కొంతమంది రాత్రి ప్రార్థనలో ఉన్నా లేకపోయినా మీ అందరి కోసం ప్రార్థన చేశాను. ఏమండి? కొంతమంది ఉండగలిగి కూడా ఉండలేకపోయారు. కొంతమంది ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో ఉన్న వారి కోసం ప్రార్థన చేశాం, ప్రార్థనలో లేని వారి కోసం కూడా ప్రార్థన చేశాం. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడుగా. ఆ సత్యాన్ని మనం గుర్తిరిగితే చాలు. హల్లెలూయా. సో మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రియ దేవుని ప్రజలారా, నీవు ఆపదలో దేవునికి మొర్ర పెడితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడు మర్చిపోవద్దు ఆ విషయాన్ని. కష్టకాలంలో నువ్వు యెహోవాకు మొర్ర పెడితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆ కష్టం చేసి విడిపిస్తాడు. మర్చిపోవద్దు ఎప్పుడు కూడా ఆ విషయాన్ని. అందుకేనండి పాస్టర్ గారు మేము కష్టం వస్తే మీకు చెప్పమండి, అందుకే పాస్టర్ గారు మళ్ళా ఆ ప్రార్థన చేయమని చెప్పమండి. ఎందుకంటే మళ్ళా తర్వాత మేము ఆ కష్టాలు తీరిపోయిన తర్వాత ప్రార్థన రాకపోతే మీరు మళ్ళీ ఈ మాట అంటారండి, అందుకే మీకు చెప్పమండి అని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. మా ఉద్దేశం ఏంటంటే కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో కష్టం పోయిన తర్వాత కూడా అలానే ప్రార్థన చేస్తే మంచిది అని మా ఉద్దేశం.
నా మాట మీకు అర్థం అంతే తప్ప మీరు ప్రార్థన చేయొద్దని కాదు, చెప్పొద్దని కాదు. నీవు కష్టంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో ఆ కష్టాలను తీరిపోయిన తర్వాత కూడా అదే విధంగా ప్రార్థన చేయి. దేవుడు మనకి క్షేమం ఇస్తాడు అని అర్థం. ఈ భయంకరమైన పరిస్థితులు అందరూ భయపడుతున్నావా లేదా? అందరూ ప్రార్థన చేస్తున్నావా లేదా? ప్రభువా తప్పించయ్యా, కాపాడయ్యా, కాపాడయ్యా అని. ఈ కరోనా పూర్తి తగ్గిపోయిన తర్వాత కూడా ఇలానే ప్రార్థన చేయగలగాల. అది నేను చెప్పేది. ఇలానే ప్రార్థనలు ఏకీభవించగలగాల. హల్లెలూయా, ఆమె. సో మొట్టమొదటిది అపాయం వచ్చినప్పుడు ప్రార్థన చేయి, ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. తర్వాత మనం చూడగలిగితే 2వ వచనం 19వ అధ్యాయం చూస్తాం. చూడండి 19వ అధ్యాయం 2వ వచనం. దీర్ఘదర్శి హననీ కుమారుడు యెహూ అతను ఎదుర్కొని పోయి రాజుని యెహోషాపాతుకి ఇలా ప్రకటన చేశాడు. అంటే యెహోషాపాతు వస్తున్నాడు అక్కడ నుంచి. దీర్ఘదర్శి యెహోవా కుమారుడు యెహూ, దీర్ఘదర్శి యెహూ అతన్ని ఎదుర్కొని పోయి యెహోషాపాతుతో చెబుతున్న మాటలు ఏం చెబుతున్నాడు తెలుసా? నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి అన్నాడు. అంటే ఆహాబు యెహోవా యందు భయభక్తులు లేని వ్యక్తి, యెహోషాపాతు యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. అతను భక్తిహీనుడైనప్పటికీ కూడా అతనికి సహాయం చేశాడు, యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు అంటున్నాడు, దేవుడు చెప్పంపిస్తున్నాడు, నాయన నీవు చేసిన పని ఏంటంటే భక్తిహీనులకు నువ్వు సహాయం చేశావు, యెహోవా శత్రువులకు నువ్వు స్నేహితులు అయిపోయావు. వారు భక్తిహీనులు, వారికి నువ్వు సహాయం చేయడం ద్వారా దేవునికి నువ్వు శత్రువు అయిపోయావు. కనుక యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును అన్నాడు. వెంటనే నెక్స్ట్ వచనం చదివితే అయితే ఏమన్నాడు? నువ్వు తప్పు చేసావు. వాస్తవంగా యెహోషాపాతు వియ్యంకుడు గనక వెళ్ళాడు, లేకుంటే ఇంకొకరైతే వెళ్తాడా? వెళ్ళడు కదా, బంధువులు కదా అన్నట్టు వెళ్ళుంటాడు. అయితే దేవుడు మళ్ళా చెప్తున్నాడు, నువ్వు తప్పు చేశావు. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభమును తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచిగా కనబడుచున్నావు అన్నాడు. దేవుడే చెప్పి పంపిస్తున్నాడు యెహోషాపాతుకి ఏమని? అయ్యా నువ్వు పొరపాటు చేశావు నాయన, భక్తులు నువ్వు సహాయం చేసి యెహోవాకు నువ్వు శత్రువు అయిపోయావు. అయితే నీలో ఉన్న ఒక మంచి క్రియ ఏంటంటే దేశంలో ఉన్న దేవతా స్తంభాలన్నిటిని తీసివేసి దేవుని వద్ద విచారణ చేయడానికి మనసు నిలుపుకున్నాడు. దేవుని దగ్గరకి వెళ్ళి అడగటానికి నువ్వు ఇష్టపడుతున్నావు, అందుకు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు. అది అంటే కొన్నిసార్లు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, అందరిలో అన్ని బలహీనతలు ఉండవు. కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని బలాలు ఉంటాయి. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నీలో ఉన్న మంచి క్రియను బట్టి నీకు నేను మేలు చేస్తాను అంటాడు దేవుడు. ఏమంటాడు? నీలో ఉన్న మంచి క్రియ ఏంటో మంచి క్రియ, దేశంలో ఉన్న దేవతా స్తంభాలన్నిటినీ నువ్వు తీసివేయించావు. ఇప్పుడు దాన్ని మనం ఎలా తీసుకోవాలి? మన ఇల్లు లేకపోతే మన హృదయం. మన ఇంట్లో దేవునికి ఆయాసకరముగా, దేవునికి ఇష్టం లేనటువంటివి ఏమైతే ఉంటే వాటన్నిటిని తీసివేయాలి. రెండోది మన హృదయంలో కూడా దేవునికి ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నప్పుడు వాటిని కూడా తీసివేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రాత్రి కాల సమయంలో ఆ చదివినటువంటి వాక్య భాగాలన్నిటిలో కూడా యెహోషాపాతు ఏం చేశాడంటే దేశంలో సంచరించి ప్రజలను దేవుని వైపుకు తిప్పేటట్లు చేశాడు. వారికి న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు, యాజకులను ఏర్పాటు చేశాడు. అందరిని ఏర్పాటు చేసిన తర్వాత వారికి చెప్పారు, అయ్యా అంటే మీతో దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన పక్షపాతి కాడు, ఆయన ఏ దౌత్యం లేదు, ఆయన లంచం పుచ్చుకోడు, కనుక మీరు కూడా పక్షపాతం చూపొద్దు,
లంచం తీసుకోవద్దు, ఎందుకంటే దేవుడు మీతో పాటుగా ఉన్నాడు. 9వ వచనం అంటాడు, మీరేం చేస్తారంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలెను అని చెప్తాడు. న్యాయాధిపతులు వాళ్ళకి నియమించి నాయకుల్ని వారికి చెబుతాడు, నాయన మీకు ఒక అధికారం ఇవ్వబడుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని లంచాలు తీసుకోవటం చేయొద్దు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీరు పక్షపాతం చూపొద్దు, దౌర్జన్యంగా ప్రవర్తించొద్దు. మీరేం చేస్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై ఉండి నమ్మకముతో యథార్థ హృదయముతో మీరు ప్రవర్తించండి అని చెప్పాడు. హల్లెలూయా. సో రెండో విషయం ఏంటంటే నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు మీకు ఒక అధికారాన్ని అప్పగించాడు, ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, లేకపోతే ఒక పనిని అప్పగించాడు. ఏం చేయాలి? ఆ పనిలో, ఆ ఉద్యోగంలో పక్షపాతాన్ని మీరు కనపరచకూడదు, లంచాన్ని తీసుకోకూడదు, దౌర్జన్యం చేయకూడదు. అది ఎక్కడైనా కూడా మీకు అప్పగించబడిన పని చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది ఏ పనైనా కూడా ఆ పనిలో మీరు నమ్మకముగా యథార్థముగా ఉండాలి అన్నాడు. ఆ తర్వాత చివరి వచనం మనం చూడగలిగితే 11వ వచనము చివరి లైన్, ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఇది చివరి మాట, ప్రాముఖ్యమైన మాట. దేవుడు ఈరోజు మనతో చెప్పే మాట, ధైర్యం వహించండి, మేలు చేయటానికి యెహోవా మీతో కూడా ఉండును. దేవుడు మనతో ఉన్నాడంట. ఆమేన్. దేవుడు నీతో ఉన్నాడంట. దేని కొరకు ఉన్నాడు ఆయన? నీకు నాకు మేలు చేయటానికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనతో ఎందుకు ఉన్నాడనంటే మేలు చేయటానికి ఆయన మనతో ఉన్నాడంట. ఆ ముందు వచనాలన్నీ ఏం చేశాడు ఆయన? ఆ వచనాల్లో యెహోషాపాతు ఏం చేశాడంటే దేవతా స్తంభాలు తీసివేయించాడు, అంటే ఇంటిని పరిశుద్ధపరుచుకున్నాడు, దేశాన్ని పరిశుద్ధపరిచాడు. తర్వాత దేశంలో సంచరించి ప్రజలు దేవుని వాక్యాన్ని విని మరలా దేవుని వద్దకు తిరగడానికి ఆయన అన్ని పరిస్థితులు ఏర్పాటు చేశాడు. తర్వాత నాయకులను ఏర్పాటు చేశాడు, లేవీలు ఏర్పాటు చేశాడు. అప్పుడు చెబుతున్న మాట ఆయన ఏంటంటే, మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు మనతో ఉన్నాడు. దేనికి? మేలు చేయడానికి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో చెబుతున్న మాట అదే, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. చెప్పండి ఈ మాట మీ పక్క వారితో, మీ ఆవిడతో చెప్పండి. పక్క వాళ్ళంటే మీ ఇంటి సభ్యులే కదా, మీ ఆవిడతో చెప్పండి, మీ తోబుట్టులతో చెప్పండి, మీ అమ్మగారితో చెప్పండి, ఒకరితో చెప్పుకోండి, మేలు చేయుటకై యెహోవా మీతో ఉన్నాడని చెప్పు. హల్లెలూయా. చెప్పారా? ధైర్యం వహించండి, మేలు చేయటానికి యెహోవా మీతో కూడా ఉండును. ఆ యెహోవా ఏం చేస్తాడు? అపాయాల నుంచి మనం తప్పిస్తాడు. మేలు మనకి, అవునా? ప్రమాదం నుంచి, వ్యాధుల నుంచి తప్పిస్తాడు, కష్టాల నుంచి తప్పిస్తాడు, జరగకుండా మనం తప్పిస్తాడు, రాకూడదు మనకు రాకుండా తప్పిస్తాడు. ఆమె కనుక ధైర్యం వహించండి, మేలు చేయటానికి యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారు ఈ మాటలు? సో 3 విషయాలు ఈరోజు మనం చెప్పుకున్నాం. ఒకటి, దేవుడు ఆ కష్టకాలంలో దేవుడికి ప్రార్థన చేయి, ఆయనకి సహాయం చేస్తాడు. రెండవది, నీ ఇంటిని నీ హృదయాన్ని బాగు చేసుకో, అంటే దేవునికి ఆయాస్కరమైన ఉంటే తీసేసుకో. మూడవది, నీకు దేవుడు అప్పగించినటువంటి ఆ పనిలో నమ్మకంగాను యథార్థంగాను ఉండు. అప్పుడు జరిగేది ఏంటంటే, ఆ 4వది ధైర్యం వహించు. 5వది మేలు చేయడానికి యెహోవా నీతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం.
ఈ వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనను ప్రేమించి రాత్రి వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏ కీడు ఎటువైపు నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. ఏ అపాయం మనకి ఎటు సంభవిస్తుందో అర్థం కావట్లేదు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడాడు, ధైర్యం వహించు, ధైర్యంగా ఉండు, మేలు చేయటానికి యెహోవా నీతో కూడా ఉన్నాడు. ధైర్యంగా ఉండు. నిజంగానే నీ ఉద్యోగాల్లో దేవుడు నీకు తోడై ఉంటాడు. నీకు మేలు చేస్తాడు ఆయన. నీకు మేలు చేస్తాడు ఆయన. ఏ అపాయం నీ దగ్గరికి రాదు. ఏ కీడు నీకు రాదు. ఆయన నీకు మేలు చేయటానికి ఆయన నీతో ఉంటానన్నాడు. ప్రార్థన చేయగలవా ఈ సమయంలో? నువ్వు దేనికి భయపడుతున్నావు? ఏది జరిగిద్దని భయపడుతున్నావు? అది జరగకుండా నా యేసయ్య ఆపివేస్తాడు. ప్రార్థన చేస్తే నువ్వు, అయ్యా మా బంధువులు, మా స్నేహితులు, మా కొలీగ్స్ చాలా మంది మరణిస్తున్నారు, భయం వేస్తుంది. నిజమే. అయితే ఆ మరణం నీ చెంతకు రాకుండా ఆయన ఆపగలిగిన వాడు. ప్రార్థన చేస్తే నువ్వు, అయ్యా మా తెలిసిన వారు చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారయ్యా, చాలా కష్టాల్లో ఉన్నారయ్యా. అయితే నువ్వు ప్రార్థన చేస్తే ఆ పరిస్థితులు నీ జీవితానికి రాకుండా ఆయన తప్పించగలిగిన వాడు. అడుగు ఈ సమయంలో నా ప్రియ సహోదరుడ, సహోదరి, ప్రార్థన చెయ్యి. నీ కుటుంబ పరిస్థితి నీకు తెలుసు. వాటిలో నువ్వు ఎంతో బాధపడుతున్నావు, కుమిలిపోతున్నావు, దిగులు పడుతున్నావు. అయితే రాత్రి ఆయనతో మాట్లాడాడు. అపాయకరమైన సమయాల్లో నువ్వు యెహోవాకు మొరపెడితే ఆయన నీకు సహాయం చేస్తాడని. ఇప్పుడు అందరూ కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. నువ్వు మొరపెట్టు, దేవునికి ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, నీ ఇంట్లో, నీ హృదయంలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దాన్ని నువ్వు తొలగించుకో, తీసివేయి, వాటిని విడిచిపెట్టు. అది రెండవది. అలాగ మనం చేసినప్పుడు పాపము మన మీద నుంచి తొలగించబడుతుంది, ఆపివేస్తాడు. కనుక నీ హృదయాన్ని ఒకసారి పరీక్షించుకో, పరిశీలన చేసుకో. నీ కుటుంబంలో ఉండకూడదు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి పరీక్షించుకో. జరగకూడని కార్యాలు ఏమైనా జరుగుతున్నాయేమో నీ ఇంట్లో ఒకసారి పరీక్షించుకో. చేయకూడని పనులు ఇంట్లో ఏమన్నా చేయబడుతున్నాయేమో పరీక్షించుకో, సరి చేసుకుందా. మూడవది, దేవుడు నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, లేకుంటే నీకు ఒక పని అప్పగించాడు, నీకు ఒక కుటుంబాన్ని అప్పగించాడు, నిన్ను ఇంటికి యజమానురాలుగా ఉంచాడు. అయితే నీకు అప్పగించబడే బాధ్యతలో నువ్వు నమ్మకంగా, యథార్థంగా, యెహోవాను భయభక్తులు కలిగి ఆ పని చేయాలి. దౌర్జన్యం చేయకూడదు, పక్షపాతం చూపకూడదు, లంచం తీసుకోకూడదు. ఎందుకంటే మన దేవుడు పక్షపాతం చూపనేవాడు, లంచం తీసుకునేవాడు, దౌస్త్యమానంలో లేదని బైబిల్ చెబుతుంది. మనం కూడా ఆయనలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఉద్యోగంలో నువ్వు అలానే ఉండు, నీ ఇంట్లో నువ్వు అలానే ఉండు, నీ బంధువుల మధ్యలో నువ్వు అలానే ఉండు, నీకు ఇవ్వబడ్డ సంఘంలో అలానే ఉండు. నమ్మకత్వంతో యెహోవాను భయభక్తులు కలిగి నువ్వు జీవించు. సంఘంలో కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు అడగండి ప్రభువుని, అయ్యా నాకు సహాయం చేయండి. అడగండి ప్రభువుని, యేసయ్యా నాకు సహాయం చేయండి, నాకు నమ్మకత్వం దయచేయండి, యథార్థమైన మనసు దయచేయండి అని అడగండి. నాలుగవది, ధైర్యం వహించండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఫైనల్ ఐదవది ఏంటంటే, మేలు చేయటానికి దేవుడు నీతో ఉన్నాడు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు చెప్పండి వాక్యం నిమిత్తం ఎవరైనా
పురుషులు ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థన. పురుషుల్లో ఎవరైనా ఒకరు పరిశుద్ధుడైన మా తండ్రి, ఫలించాలని దయచేసి నేను ప్రార్థన చేస్తా. సతీష్ మనం చేస్తున్నా. సతీష్ నేను ప్రార్థన చేస్తున్నా. హలో హలో అయ్యగారు సార్, ఫాస్ట్ గారు. అయ్యా హలో, ఏదమ్మా సతీష్ అన్న. సతీష్ హలో చెప్పు. హలో అన్న. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమామయుడా, దయగల తండ్రి, కనికరం గల ప్రభువా, రోషం గల దేవ, క్షమించేవాడా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు మాకు చాలిన దేవుడవు నాయనా. ప్రతి మాకు నీవు తోడుగా ఉండి, చాలిన వాడిగా ఉండి నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసులు సతీష్ గారిని బట్టి, తన భార్య, తన బిడ్డలను బట్టి, సంఘాన్ని బట్టి, ఇదిగో ఈ జూములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలమైన మేము శారీరకంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఏకీభవించి మీ సన్నిధిలో ఏక మనసుతో ప్రార్థించే బాధ్యతనిచ్చే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మేమేమై ఉన్నాము అది కేవలం నీ కృప. దయగల మా తండ్రి, నీ కృపకు పాత్రులమైన మేము, మా ప్రభువా నీ ప్రేమకు పాత్రులమైన మేము నిన్ను ప్రేమిస్తూ దేవా, నిన్ను ఘనపరుస్తూ, నీ సేవ జరిగిస్తూ, నీ సాక్షులంగా జీవిస్తూ, మీ మహిమార్థమై మేము ముందుకు సాగు భాగ్య దయచేయం ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ భయంకర దినాలలో ప్రభువా మాకున్న విశ్వాసాన్ని బలపరచండి నాయన. మాలో ఉన్న భక్తిహీనతను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దయగల మా తండ్రి, మమ్మల్ని మీరు బలపరచండి నాయన. మాలో ఉన్న అతిక్రమాలు తొలగించండి. మా హృదయ కాఠిన్యాన్ని తొలగించండి. మెత్తని హృదయాలు మాకు దయచేయం ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీకు అంగీకారమైన జీవితాలు మాకు దయచేయండి. మా మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి అవిధేయతను తొలగించుకొని మీ పాద సన్నిధిలో విరిగిన హృదయం కలిగి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధిలో నీ సాక్షులంగా జీవించు భాగ్య దయచేయం ప్రార్థిస్తూ ఉన్నాను. మీ దాసుని ఈ విధంగా మా ప్రభువా ప్రేరేపించి వాడుకుంటున్న రీతి విధానాన్ని బట్టి వందనాలు. పాస్టర్ గారిని బట్టి, బిడ్డలను బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాను. దయగల మా తండ్రి, వారిని మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు నాయన. వారి ద్వారా మీరు చేసినటువంటి కార్యాలను బట్టి, పరిచర్యలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి సంఘాన్ని మీరు బలపరచండి, ప్రతి సేవకుని మీరు బలపరచండి నాయన. సేవకులందరికీ క్షేమం దయచేయండి. ప్రతి సంఘములో ప్రభువా ప్రతి విశ్వాసిని బలపరచండి నాయన. ఆయా సంఘాల్లో ఉన్నటువంటి సంఘ కాపరులకు, విశ్వాసులకు మీరు క్షేమం దయచేయం ప్రార్థిస్తున్నాను. కరోనా ప్రభువా ఎంతో ప్రమాదకరమైందని మేము గుర్తిస్తూ ఉన్నాం. కడు జాగ్రత్తలు కలిగి జీవిస్తున్నాం నాయన. మీ లేఖనాలు చెప్తూ ఉన్నాయి, హృదయం అన్నిటికంటే మోసకరమైందని. ఆ విషయాన్ని గుర్తించి కరోనా కంటే కూడా హృదయ సంబంధమైనటువంటి వ్యాధి ఎంతో ఘోరమైందని గుర్తించి హృదయాలు చక్కపరుచుకొని, హృదయాలు ఆరోగ్యంగా ఉంచుకొని, మీ సన్నిధిలో బలం పొందుకొని మీరు అక్కడకు సిద్ధపడే భాగ్యం దయచేయం ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ జూములో ఉన్నవారు ఎవరెవరు ఎలాంటి అక్రత కొరకు ప్రార్థిస్తామని కోరారో వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అధికారం గల దేవుడవు నీకు వందనాలు నాయన. సృష్టి మీద అధికారం ఉంది మీకు, ప్రతి తెగుల మీద మీకు అధికారం ఉంది నాయన. ఈ పరిస్థితుల్లో ఎవరు ఏ విధమైనటువంటి అక్రతలు కూడా ప్రార్థిస్తూ ఉన్నారో వారు అందుకున్న అక్రతలన్నిటి మీద